హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఏంటి శాంతి సడన్గా ఇలాగ సర్ప్రైజ్ షాక్ డ్రాప్ చేసామనుకోవచ్చు. ఏమైనా అంతే కదండి, డ్రీమ్స్ పెట్టుకుంటాం కానీ అన్నీ అయిన తర్వాతే కదా బయటకు చెప్పుకుంటాం. అందుకనే ముందుగానే అనౌన్స్ చేశాను, జస్ట్ 1 month ముందు. సో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ చూపిస్తున్నాను. సో ఏంటి పంజాబీ అబ్బాయి, అసలు ఏంటి, ఎలా అయింది, పెళ్ళి ఎక్కడ? నాకు తెలుసు మీకు బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ నేను కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే అవును, నా పెళ్లి ఫిక్స్ అయింది. తన పేరు సుఖ్మన్దీప్ సింగ్ అనమాట. తను న్యూజిలాండ్లోనే ఉంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది అదంతా మనం ఫర్దర్, అసలు పెళ్ళి ఎక్కడ, ఇవన్నీ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. అండ్ నా షార్ట్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి, నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. నా లైఫ్ అప్డేట్స్ అన్ని మీకు తెలుస్తూ ఉంటాయి. చాలా ఎగ్జైటింగ్ కంటెంట్ రాబోతుంది. యాక్చువల్లీ ఈ వీడియో ఎండ్లో మేము ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా పోస్ట్ చేస్తాను, కానీ ఒరిజినల్ సాంగ్ ప్లే చేయకపోవచ్చు. ఫ్రీ మ్యూజిక్ ఏమన్నా ఉంటే జస్ట్ ఆ మ్యూజిక్ పెట్టి పెడతాను. ఒరిజినల్ సాంగ్ కోసం నా షార్ట్ వీడియోని ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ నా షార్ట్స్ని చూడండి. స్టిల్ నేను వర్క్ చేస్తున్నాను అసలు యూట్యూబ్ మ్యూజిక్ని ఎలాగ పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాలని. సో ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూ రాకుండా చూసుకుంటాను. సో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్, లేదంటే యూ విల్ మిస్ ఆన్ ద కంటెంట్. పీజీ నుంచి వచ్చానమాట. ఏంటి నా నెక్, నా ఫేస్ ఇంత డిఫరెన్స్గా ఉంది, కొంచెం ఫౌండేషన్ అప్లై చేయాలి నెక్కి. సో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి వెళ్తున్నాను. సో ఇవాళ హిందూ థీమ్ అనమాట. నాకు హై ఆన్ ఫీవర్, కోల్డ్ అన్నీ లాస్ట్ నైట్ వచ్చాయి. ఎందుకంటే ఫీజీ నుంచి వచ్చాను కదా, అక్కడ నుంచి స్టమక్ ఇన్ఫెక్షన్తో వచ్చాను. ఇక్కడికి వచ్చాక వాటర్ చేంజ్ వల్ల అనుకుంటా అన్నీ కలిపి కొడుతున్నాయి. బట్ దట్స్ ఓకే, ఎందుకంటే మనకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చేసారు. అది మనం చేంజ్ చేయలేము ఇంక ఇప్పుడు లాస్ట్ మినిట్లో. దట్స్ ఓకే. మేకప్ అయితే బాగా కుదిరింది. ఈ జిమ్మీ చూ శారీ వేసుకోబోతున్నాను. నేను ఫుల్ లుక్ చూపిస్తాను బయటకు వెళ్ళిన తర్వాత. యాక్సెసరీస్ అంతా సెట్ చేసుకోవాలి. ఈ ఫోటోషూట్కి ఒక ట్విస్టింగ్ పాయింట్, చాలా క్యూట్ ఎలిమెంట్ కూడా ఉంది. నేను క్విక్గా హెయిర్ మొత్తం అంతా చేసేసుకొని మన ఫేస్ది, నెక్ది కొంచెం బ్లడ్ ఇన్ చేసుకొని అదేంటో చూపిస్తాను మీకు. వెయిట్. టాటా. యాక్సెసరైజ్ చేసేసుకున్నాను. కాకపోతే హెయిర్ ఇంకా ఇక్కడ కొంచెం ఇన్సైడ్ సెట్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా కొంచెం రఫ్ అయింది, అది సెట్ చేసుకోవాలి. ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు ఈ గోల్డ్ కలర్ది వేసుకుందాం అనుకుంటున్నాను. సుఖ్మన్ కూడా కొంచెం నాకు మ్యాచింగే వేసుకుంటున్నాడు. మా ఇద్దరు లుక్స్ చూపిస్తాను. ఇవి నా యాక్సెసరీస్. ఇవి పక్కన పెడితే లైక్ నేను మీకు చెప్పాను కదా, ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఉంది. ఏంటంటే నాకు జాన్వీ కపూర్ అంటే చాలా ఇష్టం. సో తను రిలేషన్షిప్ అనౌన్స్ చేసినప్పుడు ఒక డైమండ్ సెట్ షీకో అని చెప్పేసి ఒక నెక్ పీస్ వేసుకుంది, కస్టమైజ్డ్ పీస్. నేను కూడా అంతే, లైక్ అనౌన్స్ చేయడం అనే కాదు, నాకు కూడా వన్స్ లైక్ మ్యారేజ్ ఇదంతా ఫిక్స్ అయినప్పుడు ఇంకా నెక్ పీస్ ప్రతిరోజు స్టైల్ చేసుకోవాలి. అది నా మ్యారేజ్కి స్పెసిఫిక్గా నాకంటూ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నాను. అండ్ అనౌన్స్ ఎలాగో ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ కూడా గ్రో అయింది. అందరికీ చెప్పేటప్పుడు నేను ఎలాగో ఇలా చేయించుకుందాం అనుకుంటున్నాను. సో దీంతో అనౌన్స్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇనీషియల్గా దీనికి కొటేషన్ తెప్పించుకున్నప్పుడు ఒక బడ్జెట్ పక్కన పెట్టుకున్నాం, కానీ లైక్ గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోవడం వల్ల అనుకునే ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. మమ్మీ గోల్డ్ స్మిత్ని కనుక్కుంటే ఇది స్పెసిఫిక్గా కస్టమైజ్డ్ పీస్, సో ముంబైలోనే చేయించాలి. సో దీన్ని లైక్ అనుకున్నాను డైమండ్స్ కాకపోతే స్వరోస్కిలో చేయించుకుందాం, పర్లేదులే ఎప్పటికీ చేయించుకోను అని చెప్పేసి అనుకుంటే అది కూడా ఎస్టిమేట్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. మమ్మీకి చెప్పాను ఇంకా లైట్లే, వేరేది ఏమన్నా నార్మల్గానే పెట్టుకుంటాను, ఎలాగో ఇంకా సుఖ్మన్ ఎలాగో నా హస్బెండే కదా, తర్వాత 1 year యానివర్సరీకి అలా చేయించుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. కానీ సర్ప్రైజ్గా మమ్మీ చేయించేసింది నాకు. నేను దీన్ని క్లియర్గా వీడియో తీపిస్తాను. టడా, ఇది వచ్చేసి నెక్ పీస్ మమ్మీ చేయించింది. దీన్ని క్లియర్గా చూపిస్తాను. సుక్ అని చెప్పేసి ఇలా హార్ట్ సింబల్. ఇది వెస్ట్రన్కి, ఇండియన్కి అన్ని వేస్గా కూడా స్టైల్ చేసుకోవచ్చు. నాకంటూ నా పెళ్ళికి నాకు డిఫరెంట్గా ఉంటుంది, నాకు చేయించుకోవాలనిపించింది. నా బడ్జెట్ ఫాలో అవ్వలేదు. సో అమ్మ నాన్న చేయించారనమాట. అమ్మ చేయించింది యాక్చువల్లీ మెయిన్గా సర్ప్రైజ్గా. టచ్ వుడ్, నిజంగా వుడ్ని టచ్ చేస్తున్నా. ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ సచ్ పేరెంట్స్. ఎందుకంటే ఐ డోంట్ నో, నాకైతే చాలా గ్రాటిట్యూడ్ నా లైఫ్లో. ఒకవేళ వాళ్ళు కనుక లేకపోతే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎమోషనల్ నా, ఐ డోంట్ థింక్ సో ఒక్క స్టెప్ కూడా లైఫ్లో వేయగలిగేదాన్ని కాదేమో అనిపించింది. ఎందుకంటే నా క్రేజీనెస్ చిన్న థింగ్స్లో కూడా నేను ఎలా ఫీల్ అవుతానో అని చెప్పి వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని నాకు ఇది చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం ఎమోషనల్ ట్రిప్ అయినట్టు అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఇది, వాళ్ళు కూడా పెళ్ళికి ఇది అని పెట్టుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను అడిగేసరికి చేయిస్తారని కూడా అనుకోలేదు. కానీ చేయించేటప్పటికి ఐ వాజ్ సో హ్యాపీ. నేను ఇప్పుడు నా నెక్ పీస్ చూపిస్తాను.
కాస్ట్ ఎంత అయిందో నేను నా బంగారంది మీకు చాలా వీడియోస్ చూపిస్తాను గోయింగ్ ఫార్వర్డ్. బట్ ఎన్ని గ్రామ్స్ అయిందో కావాలంటే చెప్తా, కానీ ఎంత కాస్ట్ అయిందో అయితే నేను ఎక్కడ అనౌన్స్ చేయను, ఎందుకంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అండి. ఒక్కొక్కళ్ళ ఏమంటారు ఫినాన్షియల్ దాన్ని బట్టి వాళ్ళు చేయించుకుంటారు. బట్ ఇంకొకళ్ళు చూపించేసరికి ఓ వీళ్ళకి ఇంత ఉంది చూపించుకుంటున్నారు అలా అని కూడా కాదు. బట్ హవెవర్ లైక్ నా లైఫ్లో ఈ చిన్న మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, కానీ ఏదో నాకు ఎక్కువ ఉంది అలా ఏమీ కాదు. అందుకని నాకు ప్రైస్ ఎక్కడ పెట్టాలని లేదు, కానీ నేను ఎన్ని గ్రామ్స్ ఎక్కడ తీసుకున్నాను కావాలంటే చెప్తాను. ఇది వస్తే ఇవాళ ఫోటో షూట్లో అయ్యో నేను సరిగ్గా చూపించట్లేదు, కానీ వీడియో తీసాను కదా, నెక్ పెట్టుకున్న తర్వాత కూడా చూపిస్తాను. ఇంకా మెడలో పెట్టుకోలేదన్నమాట, ఫోటోషూట్ టైంలోనే పెట్టుకున్నాను, అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొచ్చాను. నౌ లెట్స్ గో ఫర్ ఫోటోషూట్. How is it walking with Pancha? సో మనకి చిన్నప్పుడు మా అమ్మ అయితే నాతో చీర కట్టించి ప్రాక్టీస్ చేయించేది నడక. ఇప్పుడు సుక్మనికి కూడా ప్రాక్టీస్ చేయించాలి పంచలో నడక. బట్ యూ లుక్ గుడ్. వాట్ ఇంగ్లీష్ వెదర్ వచ్చి ఇలా ఉంది, క్లౌడీ రైనీ వాట్స్ ఎవర్, బట్ స్టిల్ 12 వరకే రైన్ చూపిస్తుంది. సో హోప్ఫుల్లీ వీ షుడ్ బి గుడ్. ఏదో గోల్డ్ యాడ్కి మోడల్లా ఉన్నాయి వాళ్ళ, కాకపోతే మన ట్రెడిషన్ ఎక్కువ తెలియాలని పట్టు చీర కట్టుకోవచ్చు, కానీ పెళ్ళికి అన్నీ పట్టు చీరలే కదా, ఇంకా డిఫరెన్స్ ఉండదు అని చెప్పి ఇది వేసుకున్నా. యాక్చువల్లీ థీమ్ వచ్చి అజిజీరావు హెద్రీని చూసి అలా రెడీ అవుదాం అనుకున్నా. బట్ హవెవర్ చాలా రీజన్స్, ఒంట్లో బాగోకపోవడం వల్ల ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే తనకి చిన్న పాప ఉందని చెప్పి. సో హవెవర్ ఇన్ ద ఎండ్ ఈ లుక్ కూడా చాలా బాగా టర్న్ అవుట్ అయింది. నాకు తెలిసి ఈ లుక్లో పెద్దగా నాకు ఇలాగా ఫొటోస్ ఏమీ లేకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. బట్ హవెవర్ సుక్మన్ నేను మ్యాచ్ అవుతున్నాం, సో దట్స్ గుడ్. లెట్స్ గో. సుక్మన్ కాఫీ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇవాళ వచ్చేసి కాన్వెల్ పార్క్ అని చెప్పి నేను చాలా డాన్స్ వీడియోస్ కూడా రికార్డ్ చేశాను. ఇక్కడ వెదర్ గ్లూమీగా ఉంది, బట్ హవెవర్ ఐ థింక్ ఇప్పుడు కొంచెం వెదర్ సెట్ అవ్వచ్చు. కొంచెం బ్రిస్లింగ్ కూడా ఉంది. ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ కెమెరాస్ తీసుకురావడానికి వెళ్తున్నారు. నా దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను అసలు ఏమీ తెచ్చుకోలేదు, లైక్ లిప్స్టిక్ కానీ ఏదైనా. అక్కడ మనం ఇబ్బంది పడుతున్నాడు, ఏమంటారు బాత్ నడిచినట్టు నడుస్తున్నాడు అనమాట. సో బాలీవుడ్ స్టైల్ ఎలా చేయాలి, లుంగి పైకి ఎత్తడం అని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నాడు. లెట్స్ సీ ఏదర్ ఇట్స్ కొన బాగా ఐ మీన్ ఒకవేళ కామెడీగా ఉన్నా స్టిల్ ఇట్స్ కొన లుక్ గుడ్, ఎందుకంటే పంచలో బాగున్నాడు. సో లెట్స్ సీ. Sukhman, walk properly. You're walking so weird. Do one more time, please. నేను రెడీ అయ్యి వెళ్ళింది ఒకలాగా, రెడీ ఇప్పుడు అయ్యింది ఇంకొకలాగా, జుట్టు మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఐఎమ్ లైక్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం, పర్నల్ రోజ్ గార్డెన్ అని చెప్పి. అక్కడ ఇంకొక 1 hour షూట్ ఉంది. ఆల్మోస్ట్ 10:30కి బయటకు వచ్చాం. టైం ఇప్పుడు 1:10 అయింది. మ్యాక్సిమం 2:30. ఇంకా అంతకు మించి ఓపిక కూడా లేదు నాకు. మళ్ళీ ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు వెదర్ అయితే బాగుంది, సన్నీగా ఉంది. ఆ పర్నల్లో రోజ్ గార్డెన్ చాలా ఫేమస్ అనమాట. బ్యూటిఫుల్ రోజెస్ ఉంటాయి. సో అక్కడ కొన్ని షార్ట్స్ తీసి అక్కడ ఇంకా క్లోజ్ చేద్దామని చెప్పి అది ప్లాన్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నా ఎనర్జీ కూడా చాలా లో అయిపోయింది, ఎందుకంటే స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల అసలు ఏమీ కూడా తినట్లేదు అనమాట. నేను తిన్న దగ్గర నుంచి ఇంకా పెయిన్ ఎక్కువ ఉంది, అందుకే నీరసంగా ఉన్నట్టుంది, ఏమీ తినట్లేదు కాబట్టి. కానీ తింటే పెయిన్గా ఉంది. నిన్నతో కంపేర్ చేస్తే వాళ్ళు కొంచెం పర్లేదు పెయిన్, కానీ అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్తుంది. సో షూట్ అయిపోయిన వెంటనే ఇడ్లీ ఆర్డర్ ఇచ్చుకొని తినేసి ట్యాబ్లెట్స్ వేసుకొని ఫుల్గా జుట్టుకి నూనె పెట్టుకొని అప్పలంలా తయారయ్యి బెడ్డెక్కుతా పడుకోవడానికి.
మంచి కంటెంట్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. నెక్స్ట్ అప్డేట్స్ అన్ని ఇంకా వీడియోస్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. టాటా.